32 సంవత్సరాలుగా ఈయన ఎవరో ఎవరికి తెలియదు. ఇండియన్ ఏజెంట్, పెద్ద పుడింగి ముసలి ఏజెంట్. వాళ్ళ గవర్నమెంట్ ఈయన చంపమని చెప్పింది. ప్రోటోకాల్ ఏం లేదు, పాయింట్ బ్లాంక్ లో లేపేమని ఆర్డర్ ఇచ్చారు. కోతో జూన్ కి మిర్చి ఏ బురో సారే టచ్చోలే లో अमर हाथ मोड़ते कुरो शेष इच्छे ఏజెంట్ సర్దార్ చివరిగా ఏదైనా చెప్పాలా? నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఏంట్రా పిచ్చివాడు వాగుతున్నాడు? లోపలే ఉండి కుళ్ళిపోయి మట్టిపోయినట్టుంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటే ఇక్కడ పెట్టాలి. నెత్తికి ఏం చేస్తే తప్పించుకోవచ్చని ట్రైనింగ్లో నేర్పించలేదా? సార్, సర్దార్ ఎస్కేప్ అయ్యాడంట. అతని గురించి నిజాన్ని రాయబోతున్నాను.
పెను ప్రమాదం మన వైపు దూసుకొస్తోందని. బిగ్ థింగ్స్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్స్ అని చెప్తారు. ఇవాళ జరుగుతున్న ఈ ప్రమాదకరమైన సమస్యకు ఆరంభం మేకల్ని తోలే ముసలోడు, అతను తెచ్చిన రాయి. ఎక్కియే ఈ రాయి మీద పాచి లేదు. అయితే ఏంటి? 3 రోజుల క్రితం అన్ని రాళ్ల మీద పాచి ఉండేది, కానీ ఇప్పుడు నదిలో ఏ రాయి మీద పాచి లేదు. సారో ఒక్క మేక కూడా నీళ్లు తాగట్లేదు. ये नदी कहाँ से आ रहा है? पाकिस्तान से जनाब। పంజాబ్ బార్డర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఊలార్ లేక్ని పాయిజన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లేకే చుట్టూ ఉన్న 4000 గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దీన్ని గనక పాయిజన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మన ట్రూప్స్ ని పంపి లేక్ ని ప్రొటెక్ట్ చేయండి. అక్కడే ప్రాబ్లం ఉంది సార్. ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలీదు. ఇఫ్ వి సెండ్ దెమ్ బ్లైండ్, మనం కళ్ళు మూసి తెరిచేలోగా కంప్లీట్ బెటాలియన్ ని షూట్ చేసి లేక్ ని పాయిజన్ చేసి they'll just disappear. So what do you want us to do? Sit here like ducks? మన ట్రూప్స్ అక్కడికి వెళ్ళే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి. పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్లోనే జనరల్ యూసుఫ్ ఉన్నాడు. Yusuf is there? ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ ఎన్వలప్లో కమాండ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మనకి కావాలి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసున్న యూసుఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు. సో లెటర్ అక్కడే ఉండాలి, సీల్ ఓపెన్ అవ్వకూడదు, కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి. మహారాజ్, ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు? దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు. Now listen up. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani army here, near Lake Vular. Samaj? Yes, sir! 7 Hindustani battalions walking into our trap. This is our chance for revenge, for vengeance, for Pakistan! This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime and for generations to come. The Hindustanis will be blinded by the mist. They will not know whether we are hitting them from the east or west. That slow them up. Commander in charge. ईमान, तगवा, जिहाद, वीर क़ब्ल-ए-अल्लाह. It's time to begin the operation.
begin Operation Falcon. Major! The seal is broken. Susi, हमारे काम पे सुनो उसे! रोल कॉल करो सब लोग L1 और किसी ने किसी नए मेंबर को कैब में देखा है क्या? किधर? चला दो इस सामान को। I'll issue you orders. कोई बंदा था। मेजर साहब का हुक्म है उस बूढ़े को तलाश लो। मैंने एक बूढ़े आदमी को देखा। इसकी उम्र तकरीबन 55। वो चारंदाज हमारे काम में घुस आया है। हाँ जनाब। और बताओ। हाँ जनाब यही था जनाब। यही है ना? हाँ जनाब यही है वो आदमी। ठीक है जनाब। वो Shift the basic moving to the new orders right now. పంజాబ్ సరిహద్దు దాటుకుని లోపలికి చొరబడిన పాకిస్తాన్ దళాలని భారత దళం తరిమికొట్టింది. పాకిస్తాన్ పథకం పటాపంచలైంది. అన్నలిద్దరు యుద్ధంలో గెలిచి తిరిగి వస్తే వాళ్ళని పలకరించకుండా నిద్రపోతున్నావా? దేశం తలెత్తుకునేలా చేశారు. రండిరా. నచ్చిందా? నన్ను చేసుకుంటావా? తోలు తీస్తాను వదులుపో. వాడితో ఏంటి? రైట్ ఎంతతో పాటు హారతి ఇవ్వు. వెళ్ళు. వాళ్ళే తుపాకీ బాంబులతో యుద్ధం చేస్తుంటే వాళ్ళని ఆహ్వానించడానికి టపాకాయలా? ఏరా మరిది గారు భోంచేదురు గాని రండి. వస్తున్నావు వదినా. ఎంతమంది ఫౌజీలు వెళ్ళారయ్యా? ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? విపరీతమైన చలి నాన్న. మా బెటాలియన్ మొత్తం 240 మంది. మంచుకు పక్కనున్న మనిషే కనిపించడం లేదు. ఇంకా పాకిస్తాన్ వాడు ఎలా కనిపిస్తాడు? ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 2 గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించుని ఉన్నాం. సరిగ్గా సమయానికి మన గూఢచారి సమాచారాన్ని అందించాడు. అతను గాని కరెక్ట్ టైంకి సాయం చేసి ఏంది సూపు రుద్దు గాడబెట్టుకో. ఇంకా నయం. ఆ తపాలావాడు తొందరగా ఇచ్చుండొచ్చు కదా. తపాలావాడా? గూఢచారే అతను. ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం. సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా బతకాలి. ఉంటే సూది గుచ్చుకుంది. వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటే? యువతలంగానో కుట్టుకుంటున్నాడు. నాటకాలోడా నాటకాలో. నాన్న ఊరుకోండి నాన్న. రే తారా వచ్చి భోంచేయి. వాడికి ఆకేయండమ్మా. పిల్లలు భోంచేశారా? బాగా నొప్పిగా ఉందా నాన్న? ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు నువ్వు పిన్నిసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే. పొద్దుగూకులు నన్నే అంటే ఎలా? మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా. తాత పోలికొచ్చిన మనవుడు. ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడ్రా. అది నువ్వు వేసే రికార్డింగ్ డాన్స్ ఒకటేనా? బోసు నాటకం బుకింగ్ అంట. ఏజెంట్ మైక్ సెట్ కొట్టుకు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేయమని చెప్పా. భోంచేసి వెళ్ళరా. నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి. మన వేగానికి ఏం తక్కువ. ఆలే కావాలని ఫెయిల్ చేశారు. అవును మరి. ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేశారు. బోస్ నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోనూ ఫస్ట్. మేము నిన్ను కావాలని ఫెయిల్ చేశాం. చేర్చుకున్నా మీ అన్నల్లాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. మిషన్ సక్సీడ్ అయితే మెచ్చుకోవడమో పరేడ్లో ఉండవు. కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. వీధికొకడు ఉంటాడు రా నీలాంటి డ్రామాలోడు. ఒక్క సైనికుడు దొరకటం ఎంత కష్టమో తెలుసా? ఊరికి ఒక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు. కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడు.
ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో నువ్వు ఈ దేశం కోసం వేషం వేసుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బోస్ మాత్రమే కాదు, నీకు కోడ్ నేమ్ ఉంటుంది, సర్దార్. బోసు బోసు దళారి ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారంట. ఆయనతో నేనే మాట్లాడతాను. చేతి ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమవరం అని భద్రాచలం అని వెళ్ళిపోతున్నావు ఏంటి? అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు, నీ ట్రూపు ఉండదు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? నిజమేనే, ఊరుకోదాన్ని ఉంచుకున్నాను. బండి నడిపేటప్పుడు తిన్నగాళ్ళు నీకు అడ్డంగా వచ్చే బిడ్డ నా కొడుకే అయి ఉంటాడు. ఏమండి నాకు చెప్పండి. చెప్పండి తెల్లారి, నాటకం ఎక్కడ? దళార్ గారు ఫోన్ పెట్టేకండి, నేను మీతో మాట్లాడాలి. నోరు మూసుకోవా. హలో, తేదీ చెప్పండి, రాసుకుంటాను. 85600 మెగాహెర్ట్జ్. ఏదో పెద్ద మిలిటరీ రహస్యం లాగా. ఏమండి అసలు దూరం పెడతా ఉంటే తెలియట్లా? ఇష్టం లేదని చెప్పాలనా? ఎందుకే ప్యానల్ తీస్తున్నావు? ఎంబడ పడితే సంపేద్దా. దళారి గారు చేద్దాం. ఏమైందే? ఎందుకు ఎడుతున్నా? ఏం లేదంటున్నానుగా, వదిలేయ్. ఏంటి సర్దార్, బలివడానికి వచ్చావా? దెబ్బతిన్న మేకపిల్ల ఇక్కడే మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం ఎందుకు కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకున్నాను. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్తో ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్ ఏంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అన్న పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు. నో, మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి, పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధం ఎందుకు చెప్పాలి? మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే ఇస్ ద బిగ్గెస్ట్ లై దేర్ ఇస్. 1974లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బార్డర్లో 3 టన్నుల ప్లూటోనియంతో ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియమా? అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా? ఎస్, ఆ ట్రక్ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా. అది అబద్ధం. ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్నీ 2 అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్, బొద్దింక,